అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచిర్యాల జిల్లాకే రూపు మార్పులు తీర్చే ఇప్పించి చాలా మంది నిరుపేద కుటుంబాలకు కూడా ముందు నిల్చున్నారు. కేవలం మీ కాగితాలు తీసుకొచ్చిస్తే దాన్ని ఎమ్మెల్యే ఆయన పట్టించుకోకపోతే మూలగొండ చెక్కులు దాదాపు 6 సంవత్సరాల కింద మూలగొండ చెక్కులను కూడా మీరు వచ్చి ఇక్కడికి అడిగితే సార్ దగ్గర వచ్చి అడిగితే సార్ మళ్ళీ ఫాలో చేసి మళ్ళీ ముఖ్యమంత్రి ఆఫీస్ లో మాట్లాడి అప్పుడు ఇచ్చిన చెక్కులను కూడా ఇప్పుడు తీసుకొచ్చిన ఘనత పెద్దలు ప్రేమ్ సార్ వాళ్ళకి దక్కుతుంది. ఎందుకంటే మిస్టర్ రాజ్ కుమార్ తీసుకోవాలి, స్టేజ్ మీద ఉండండి, పక్కకుండా రాజ్ కుమార్ దండపల్లి, తాళపేట, డి సునీత, స్వామి, కుమారస్వామి, మున్సిపాలిటీ నుండి ఏ శ్రీనివాస్ ఇటిక్యాల, ఎం రాజేంద్ర ప్రసాద్ వేంపల్లి హాస్పిటల్ అండి. నెక్స్ట్ మంచిర్యాల హాస్పిటల్ వాళ్ళ పైకి వేణు 11th వార్డు మిస్టర్ రాజ్ కుమార్ తీసుకోవాలి, స్టేజ్ మీద ఉండండి, పక్కకుండా రాజ్ కుమార్ దండపల్లి, తాళపేట, డి సునీత, స్వామి, కుమారస్వామి, మున్సిపాలిటీ నుండి ఏ శ్రీనివాస్ ఇటిక్యాల, ఎం రాజేంద్ర ప్రసాద్ వేంపల్లి హాస్పిటల్ అండి. నెక్స్ట్ మంచిర్యాల హాస్పిటల్ వాళ్ళ పైకి వేణు 11th వార్డు మా కౌంటర్ దగ్గర ఎవరు కూడా తోపులాడుకోకూడదు. ఒక 10 నిమిషాలు అయితే అందరికి చెక్కులు ఇస్తారు. 80 లక్షలు 19 కోట్ల చిల్లర మిగతా స్కూళ్ళకి వస్తే లక్ష్మీపేట స్కూల్కి 5 కోట్ల 80 లక్షలు ఇచ్చింది. అదేవిధంగా ఈ కార్యక్రమం చూసి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం మంచిగా ఉన్నది, ఈ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే విద్యార్థుల సంఖ్య విరుద్ధంగా రాష్ట్రం మొత్తం మళ్ళీ ఆ కార్యక్రమం తీసుకున్నాడు. ఆ రివ్యూ జరిగినప్పుడు 2-3 సార్లు నా పేరు తీసుకోవడం జరిగింది. మంచిర్యాల ఎమ్మెల్యే గారు చేసింది మంచిగా ఉందని చెప్పి తీసుకున్నప్పుడు దాంట్లో కూడా మనకు మళ్ళీ 9 కోట్లు వచ్చింది. మొత్తం 33 కోట్ల రూపాయలతో ఇప్పుడు 280 స్కూళ్ళు మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళల్లో దాదాపు పనులు దగ్గరగా వచ్చింది, కొన్ని పనులు నడుస్తుంది. ఇది కాకుండా ఇక ఇంతకుముందు ఇప్పుడు వేదిక మీద ఉన్నప్పుడే సరే ప్రపోజల్ పంపించినాం, శాంక్షన్ అయిందని చెప్పింది. దండేపల్లి మండలం రిబ్బేనపల్లి గ్రామంలో 20 ఎకరాల విస్తీర్ణంలో హాస్టల్ తోటి కూడుకున్న సౌకర్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మనిషికి అంటే ఒక్కొక్క దానికి 1000 మంది లెక్కన 4000 మందికి 20 ఎకరాల కాంపౌండ్ లోపల హాస్టళ్ళు, స్కూళ్ళు, అన్ని రకాల వసతులతోటి శాంక్షన్ అయింది. నాకు తెలిసి ఒక 1 నెల 2 నెలల లోపల వరకు స్టార్ట్ చేస్తే వచ్చే విద్యా సంవత్సరానికి 4000 మందికి అక్కడ అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా వేరే 2 కూడా మాట్లాడిన అవి కూడా వస్తాయి ఇక్కడికి. అదేం బాలురు అది ఇక్కడ అమ్మాయిల కోసం ఇక్కడ సాయకుంటల అక్కడ 9 ఎకరాలు పెట్టాం. దాంట్లో కూడా అమ్మాయిల కోసం వస్తుంది. దాంట్లో కూడా అమ్మాయిలకు కూడా ప్రతి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వాళ్ళకు ఒక 500 మంది లేకంటే 2000 మందికి. ఇంకొకటి బాయ్స్ కోసం ఆదిపూర్ మండలం కూడా ప్లాన్ చేసినాం. అది కూడా సరే వాళ్ళు 30 కాన్స్టిట్యూన్సీలకి ఇప్పుడు 5 ఫస్ట్ 5 ఇస్తే మన శాంక్షన్ అయింది. రాష్ట్రంలో వచ్చే ఫస్ట్ 5 ఇస్తే ఈ నెక్స్ట్ వేలో మళ్ళీ తీసుకొని వస్తాం. మిగతా తీసుకొస్తే మనకి ఇబ్బందులు ఉంటుంది. ఎందుకంటే ఈ రకంగా ఒక 10,000 మంది విద్యార్థులకు పూర్తి వసతులతోటి చదువు చెప్పే అవకాశం వస్తుంది. మనకు చదివించే అవకాశం బీద విద్యార్థులు కాబట్టి అది కూడా చేస్తున్నాం.
పోయిన సంవత్సరం నేను ఎన్నికైన తర్వాత టీచర్లతోటి హెడ్ మాస్టర్లతో రివ్యూ పెట్టి వాళ్ళకు పాఠశాలల కాంపౌండ్ వాళ్ళ పరిస్థితి ఏంటిది, కిటికీల పరిస్థితి ఏంటిది, కలర్ ఏమైనా ఉందా, కరెంట్ ఉందా, పాములు తేళ్ళు వస్తున్నాయా, లేకపోతే బాత్రూమ్ ఉన్నాయా, అమ్మాయిల కోసం ఏమైనా వెసులుబాటు ఉన్నాయా, అవన్నీ చూసిన తర్వాత మొత్తం చెక్ చేయించి నెల రోజుల లోపల శాంక్షన్స్కి వచ్చిన పనులు నడుతుంది. దాదాపు దగ్గర పడి 15,100 చిల్లర విద్యార్థులు పోయిన సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడంతో ఈ సంవత్సరం 19,500 చిల్లర అంటే దాదాపు 4,500 మంది పెరిగింది. యాక్చువల్గా ఇలా నా తప్పు కూడా కొంత ఉన్నది, ఎన్నికల పుణ్యం అంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.